హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే గోదావరి ఛానల్. మీ కళ్యాణి అండి. ఈరోజైతే నేను పెళ్ళిళ్ళలో వడ్డించే దోస ఆవకాయ పచ్చడి అండి మీకోసం నేను తయారు చేసి చూపిస్తున్నాను. అదే విధంగా చేసుకోవాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక దోసకాయ తీసుకున్నానండి. ఒక దోసకాయతో నేను చేసి చూపిస్తున్నాను మీకు. దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి. దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే 1 కప్పు వచ్చిందండి నాకు. తర్వాత వేరుశనగ నూనె తీసుకున్నానండి 1 అరకప్పు. 2 స్పూన్ల మెంతులు తీసుకున్నాను. 1/2 కప్పు ఆవు పిండి తీసుకున్నానండి. ఆవాలు ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాను మిక్సీలో. అలాగే 1/2 కప్పు కారం తీసుకున్నానండి. ఆవు పిండి కారం మీద సాల్ట్ కొంచెం తక్కువ తీసుకోవాలండి. అంటే 1/2 కప్పు మీద కొంచెం తక్కువ. ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ నేను ఒక ఎంటీ బౌల్, పొడిగా ఉండే ఎంటీ బౌల్ తీసుకున్నానండి. అందులో ఆవు పిండి అండ్ కారం, సాల్ట్, తర్వాత ఆయిల్ అన్నీ 1 by 1 వేసుకుంటూ వెళ్ళాలండి. ఇది పెళ్ళిలో ఎక్కువ వడ్డిస్తారండి. అంటే మనకి రేపు మ్యారేజ్ ఉందనుకో ముందు రోజు నైట్ పెడతారండి. చాలా బాగుంటుందండి ఇది. తర్వాత సాల్ట్ వేసి అన్నీ కలపాలండి. బాగా కలుపుకున్న తర్వాత చాలా ఈజీగా అయిపోద్దండి. మనకి అప్పటికప్పుడు ఆవకాయ తినాలన్నా ఒకరోజు ముందు రోజు నైట్ చేసుకుంటే మనకి తెల్లారి తినచ్చండి. చాలా బాగుంటుంది ఆవకాయ. మామిడికాయ ఆవకాయతో ఏమాత్రం తీసిపోదండి. తర్వాత 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. దోసకాయ కూడా కొంచెం పుల్లగా ఉన్నది తీసుకోవాలండి. చేదు లేకుండా చూసుకుని తీసుకోవాలి. తర్వాత కలిపేసిన తర్వాత మనం తీసుకున్న ఆయిల్ అనేది ఇందులో వేసుకోవాలండి. నాకు మొత్తం 1 కప్పు ఆయిల్ అయితే పట్టిందండి. నేను ఒకసారి వేసి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 1 గంట ఆగాక మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేశాను. కాసేపు మూత పెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. తర్వాత మెంతులు వేసానండి. 2 స్పూన్ల మెంతులు వేసాను. తర్వాత వెల్లుల్లి రేఖలు తీసేసి రెబ్బలు అన్నీ తీసి వేసానండి. ఒక 5 వేసాను. వేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఇది పెరుగన్నంలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. నంచుకోవడానికి పెరుగన్నంలో అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి పడుతుంది లేదో తెలుస్తుందండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం ఇంకా మనకి ఇలా ఉందనుకోండి, ఇంకొక 1/4 కప్పు పోసుకోవచ్చు. మొత్తం నేను చెప్తున్నాను కదండి, 1 కప్పు ఆయిల్ పడింది. చూసుకొని వేసుకోవడమేనండి ఇదైతే. ఇలా వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. తెల్లారి నైట్ పెట్టుకున్న తర్వాత తెల్లారి ఇదిగోండి ఆయిల్ అంతా పైకి ఇలా వచ్చేసిందండి. చూడ్డానికి చాలా బాగుంది కదండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి దోసకాయ కూడా మెత్తబడుతుందండి. ఆ దోసకాయలో ఉన్న వాటరు అండ్ దాంట్లో ఉన్న పులుపు అంతా మనకి ఈ ఐటమ్స్ అన్నిటిలోకి రిలీజ్ అవుతుందండి. సో మనకి సేమ్ ఆవకాయ ప్రాసెస్ ఏనండి. ఇక చిన్న జాడీలో నేను తీసుకొని పెట్టుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మీకు తినాలనిపిస్తే మీరు కూడా చేసుకోండి. బాగుందా ఫ్రెండ్స్? వీడియో కనుక మీకు నచ్చితే నా పచ్చడి చూడడానికి ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.